తరువాత శ్రీ విశేష అతిథి శ్రీ దుల్లా వెంకటేశ్వరరావు గారిని మన సభను ఉద్దేశిస్తూ సంబోధించవలసిందిగా కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ మా గ్రామాన్ని విజిట్ చేసి అడ్రస్ చేశారు. అక్కడ ఈ అస్పృశ్యత మీద, ఖద్దరు వస్త్రధారణ మీద చాలా గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. అస్పృశ్యత మీద చక్కగా ఫస్ట్ మాట్లాడింది మా గ్రామే 10,000 కాన్సెప్ట్. ఒక స్వాతంత్ర్య సమరయోధుల గ్రంథం రాసినటువంటి ఆయన నన్ను ఇందులో తీసుకొచ్చారు. నేనైతే ట్రైనింగ్ చూసుకునేవాడిని, నన్ను ఇందులో లాగాడు ఆయన. ఇప్పుడు నేను అయిపోయాను. నేను ఇప్పుడు ప్రత్యేకించి నేను ఆలోచించి ముందుగా తయారు చేసుకుని మాట్లాడుతున్నాను. అప్పుడు నాకు గుర్తొచ్చిన విషయాలు నేను చెప్పేస్తాను. గొప్ప వాళ్ళు నేను ఎప్పుడు ఎవరు ఏ మంచి పని చేసినా వాళ్ళకి సహాయపడమే నా నైజం. అప్పుడు మా జిల్లా స్వాతంత్రోద్యమంలో నంబర్ 1 అన్నమాట దేశంలో. అందులో మా కోనసీమ మా గ్రామం సంపూర్ణ స్వరాజ్ తీర్మానం జరిగింది. మార్క్సి గులుసు సాంబమూర్తి గారు, ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇంటి పేరు దుల్లా, ఆయన ఊరి పేరు కూడా దుల్లా గ్రామం. అలాగే ఇంకొక పెద్ద గొప్ప వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. ఈ పొట్టి శ్రీరాములు గారిని చిరస్మరణీయుని చేసేటందుకు కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ వైఎస్ శాస్త్రి గారు. మా గ్రామం పక్కనే మందపల్లి అని ఉంది, అక్కడ టెంపుల్ ఉంటుంది, ఏనుగుల మహాల్, ఆ గ్రామం అన్నమాట. ఆయన మొత్తం చిరంజీవిని చేసేయడానికి ఎంత చేయాలో అంత గొప్ప వర్క్ చేసినటువంటి మహానుభావుడు. ఆ కుటుంబంతో మా కుటుంబానికి గొప్ప అనుబంధం ఉంది అక్కడ చాలా. అప్పుడు ఆయన చేశారు ఆ కృషి, ఎందుకో నాకు తెలియదు. ఇప్పుడు ఆయన అప్పుడు అంత చేశారు. అందులో కొంచెం పరమైనవని నేను చేయగలుగుతున్నాను. ఈ ప్రచారకుడిగా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని హానర్ చేయగలుగుతున్నానని నాకు సంతోషం ఉంది. ఎందుకంటే నేను బావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి వాళ్ళతో నేను ఎక్కువ తిరిగాను. వాళ్ళు నన్ను బాగా గౌరవించారు, వాళ్ళు నేను ఎంతో గౌరవించాను. ఈరోజు ఇంకో గొప్ప వ్యక్తి ఈ మన మండల వెంకటకృష్ణారావు గారు. ఆయన తెలుగు కోసం ఏ మంత్రిగా ఉన్నా ఆ పదవికి వన్నీ తెచ్చి స్ఫూర్తిగా నిలబడిపోయారు. వాళ్ళు చనిపోలేదు, మన మధ్యనే ఉన్నారు, చిరంజీవిగా ఉన్నారు. సేవలే నిలబడతాయి. ఇవాళ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో గొప్ప మంత్రి, నిస్వార్థపరుడైనటువంటి గొప్ప గాంధీవాది, గొప్పగా సేవలు అందించిన వ్యక్తి. తెలుగు భాషకే కాదు, ఏ పోర్ట్ఫోలియో చేసినా దానికి వన్నీ తెచ్చాడు అనమాట. ఆయన అంటే నాకు చాలా గౌరవం. మూడో వ్యక్తిగా వీళ్ళ నాన్నగారు ఉండడం గొప్ప. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇక్కడ అన్ని చోట్ల కూడా బిల్డింగ్లు ఇవన్నీ జరిగినాయి అంటే దానికి ఆయన షేర్ ఇచ్చారు. ఇందాక చెప్పారు, చేశారు సుబ్బారెడ్డి గారు. మరి అది చేశారు కాబట్టి కదా ఇప్పుడు మీరు మళ్ళీ ఆమె ఇక్కడ ఆనంద్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అందుకే తెలుగు జాతి పౌరుష ప్రతాపాలని ప్రపంచానికి చాటినటువంటి మహోన్నత వ్యక్తులు. బ్రిటిషర్స్ని గడగడలాడించాడు అల్లూరి బ్రిటిషర్. ఈయన బ్రిటిషర్స్తో పాటు యూనియన్ గవర్నమెంట్ని కూడా దడదలాడించాడు. అహింసలో ఒక పోరాటం చేశాడు మన అమర్జీ పొట్టి శ్రీరాములు గారు. వీళ్ళు మర్చిపోకూడదు. అంచేత మనకి ఇంకెందుకు, ఏదో మనకు కావాల్సిందంతా మనకు ఉంది. మనం వీళ్ళ గురించి చెప్పాలి. మన తెలుగువాడు గొప్పతనం ప్రపంచంలో ఎక్కడున్నా మన తెలుగువాడు నంబర్ 1గా ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పడం కానీ అదే నేను ఇప్పుడు చేస్తున్నాను, అదే నేను అయిపోయాను. అమర్జీకి భారతరత్న కావాలి. ఇది మన మోడీ గారు బ్రహ్మాండంగా అల్లూరి సీతారామరాజు 3 సంవత్సరాలు ఇంకా మామూలుగా కాదు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రధానమంత్రి ఆయన వచ్చేసాడు స్వయంగా. అలాగే రాష్ట్రపతి మొత్తం అందరినీ 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు రెస్ట్ లేదు. మా ఊరు కూడా వదిలేశాను. అంత గొప్పగా మోడీ గారు చేశారు. ఆయనకి ఇక్కడ అహ్మదాబాద్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రెస్ వారు తెలియజేయాలని కూడా కోరుతారు. ఇంకోటి ఏంటంటే ఈయన కూడా గుర్తు చేసుకున్నాడు ఆయన ఎప్పుడు చాలాసార్లు. ఎవరిని అమరజీవిని కూడా మన మోడీ గారు. అంటే ఆయన టైంలో ఆయనకి భారతరత్న రావాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా భారతరత్న కోసం మీకు ప్రెస్లో ఇవ్వండి, మీడియాలో. జై హింద్. ఒక విషయం చెప్తున్నాను. అమరజీవి మీద ఆయన మన వైఎస్ శాస్త్రి గారు రాసినటువంటి బుక్ అమరదేవి సమరగాథని ఆ ప్రభుత్వం తరపున యూనివర్సిటీ తరపున ఏదో మొత్తం మీద అన్ని గ్రంథాలయాలకు వెళ్ళి పంపించాలి, గ్రంథాలయాలకు వెళ్ళేలాగా ప్రింట్ చేసి చేయాలని. అందులో ఒకటి ఉన్నది ఈ ఆశ్రమ పర్వం. ఈయన గాంధీ గారిని సూరత్లో ఆయన కలుసుకున్నారు. దండయాత్ర చేస్తున్నప్పుడు వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఆశ్రమంలో ఉండటానికి. ఆయన పరిచయం అవ్వడం,
వెంటనే ఆయన పరిచయం చేసుకోవడం, అనుమతి తీసుకోవడం, 3 సంవత్సరాలు గాంధీజీ గారితో మన అమరజీ ప్రయాణం చేయడం, ఇదంతా సూపర్ అన్నమాట. అది దాన్ని ఆ తెలుగు version మేము ఇంగ్లీష్లో తీసుకొచ్చాను, ఒక ట్రాన్స్లేట్ చేయించాను, అది ఇక్కడ ఉంది. మన భట్టప్రసాద్ గారు ఆయన ఆవిష్కరిస్తే చాలా సంతోషం, నేను చాలా సంతోషం. జై హింద్.